ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన తల్లిని చూడ్డానికి వచ్చి మీనా బాలుకి అడ్డంగా దొరికిపోయిన రోహిణి అసలు సుగుణమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉండడం ఏంటి, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనోజ్కి యాక్సిడెంట్ అని తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత రోహిణి ప్రభావతిని పట్టుకొని ఏడుస్తుంది. అత్తయ్య మనోజ్ అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. రోహిణి అలా ఏడవడం చూసి ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అప్పుడే మీనా, పర్వాలేదు రోహిణి, ఏమీ భయపడుకో, డాక్టర్లు ఇప్పుడు ఎటువంటి వైద్యానైనా చేస్తున్నారు కదా, మనోజ్కి ఏం కాదు అని ధైర్యాన్ని చెప్తూ ఉంటుంది మీనా. అలాగే శృతి కూడా. తర్వాత ప్రభావతి, ఇదంతా నీ వల్లే జరిగింది, వాణ్ణి నువ్వు ఇంట్లో సుఖంగా ఉండనిస్తేనే కదా ఏదో ఒక గొడవ చేసి వాణ్ణి ఏదోటి అంటూనే ఉన్నావో. చూడు, వాడికి పరిస్థితి వచ్చింది. నీలాంటి నష్టజాతకుడు ఇంట్లో ఉన్నంతసేపు ఈ మాకు ఏం కలిసి వస్తుంది అని ప్రభావతి బాలుని తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక సత్యం, ప్రభా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడి వల్ల ఇదంతా ఎందుకు జరుగుతుంది? విధిరాతని ఎవరు తప్పించగలరు? ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక బాలు అంటాడు, అమ్మ ఇప్పుడు బాధలో ఉండి అంటుంది నాన్న, నువ్వేమీ పట్టించుకోకని బాలు అయితే చెప్తాడు. తర్వాత ఇక డాక్టర్ వస్తారు. డాక్టర్ వచ్చి గాజు పెంకులు తన కళ్ళల్లో గుచ్చుకున్నాయి, ఆపరేషన్ చేసి గాజు పెంకులు తీసేశాము, కొన్ని టెస్టులకి ఇచ్చాము, ఆ టెస్టులు వస్తే తప్ప ఇతనికి ఎలా ఉందో ఏంటో చెప్పలేము అని డాక్టర్ అయితే చెప్తారు. ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి, రోహిణి షాక్ అయిపోతూ ఉంటారు. తనకి చూపు వస్తుందో లేకపోతే శాశ్వతంగా చూపు పోతుందో అనేది ఆ టెస్టులు వస్తే కానీ చెప్పలేము అని డాక్టర్ అనడంతో అప్పుడే రోహిణి, సార్, నా భర్తని ఎలాగైనా సరే నేను కాపాడుకుంటాను, నా కళ్ళతో తన లోకాన్ని చూపిస్తాను, నా కళ్ళు తీసి తనకి పెట్టండి, నేనున్నాను, నేను చూసుకుంటాను అని రోహిణి అయితే ఏడుస్తుంది. కంగారు పడకమ్మా, బ్రతుకున్న వాళ్ళ కళ్ళని తీసుకోము, అయినా అతనికి చూపు శాశ్వతంగా పోయిందని మేము అనడం లేదు కదా, రిపోర్ట్స్ రావాలి, దాన్ని బట్టి ఏదైనా అనేది తెలుస్తుంది, అప్పుడు ఈ విషయాన్ని పేషెంట్కి చెప్పకండి, తను ఎమోషనల్ అయితే మళ్ళీ అసలుకే మోసం వస్తుంది అని చెప్తూ ఉంటాడు డాక్టర్. ఆ తర్వాత ఇక డాక్టర్ చెప్పిన మాటలకి సత్యం కుప్పకూలిపోతాడు. ఏంట్రా ఈ పరిస్థితి, ఇలా వచ్చిందేంటి అని చాలా బాధపడుతూ ఉంటారు. ఇదంతా ఇలా జరుగుతుండగా రోహిణికి సుగుణమ్మ ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా రోహిణి, ఫోన్ చేయలేదేంటి ఉదయం నుంచి, ఏమైందని అడుగుతూ ఉంటే మనోజ్కి యాక్సిడెంట్ అయిందమ్మా అని అంటుంది సుగుణమ్మతో రోహిణి. ఆ మాట విని సుగుణమ్మ షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావమ్మా, అసలు ఇదంతా ఎలా జరిగింది, మనోజ్కి యాక్సిడెంట్ అవడం ఏంటి, ఇప్పుడు మనోజ్ ఎలా ఉన్నాడు అని సుగుణమ్మ అడుగుతుంది. మనోజ్ కళ్ళకి ఆపరేషన్ చేసి కట్టారు, రిపోర్ట్స్ ఏవో వస్తేనే కానీ తనకి చూపు వస్తుందో లేదో చెప్పలేమన్నారు డాక్టర్లు అని రోహిణి ఏడుస్తుంది. ఎందుకమ్మా నాకే ఇలా జరుగుతుంది, ఎందుకే ఆ భగవంతుడు నాకే ఇన్ని బాధల్ని పెడుతున్నాడు, నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఏడుస్తుంది రోహిణి తన తల్లితో చెప్పుకొని. అప్పుడు ఇక సుగుణమ్మ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత హాస్పిటల్కి కామాక్షి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత, వదిన ఏంటిదంతా, మనోజ్ గాడికి యాక్సిడెంట్ అవడం ఏంటొదినా అని అడుగుతుంది కామాక్షి. అదే నాకు అర్థం కావడం లేదు కామాక్షి, కారులో వెళ్ళినవాడు రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్ళి వ్యాన్ని ఎందుకు గుద్దుకున్నాడో, అసలు ఏం జరిగిందో కూడా తెలియడం లేదు అని చెప్తూ ఉంటుంది. ఏంటి, పరిగెత్తుకుంటూ వెళ్ళాడా? అవునదినా, పరిగెత్తుకుంటూ తను వస్తున్నప్పుడే వ్యాను ఢీ కొట్టిందని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అసలు ఎందుకు వీడు పరిగెత్తుకుంటూ వెళ్లాల్సి వచ్చిందో అర్థం కావడం లేదో అని ప్రభావతి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో మనోజ్కి స్పృహ అయితే వస్తుంది. మనోజ్కి స్పృహ రావడంతో రోహిణి, అమ్మా, నాకేం కనిపించడం లేదమ్మా, అంతా చీకటిగా ఉంది అని బాధపడుతూ ఉంటాడు. నేను ఎవరిని కూడా చూడలేకపోతున్నాను అని అనగానే, మనోజ్, నీ కళ్ళకి ఆపరేషన్ చేసి కట్టారు, 4 రోజుల్లో నీ కంటికి చూపు మామూలుగా వచ్చేస్తుంది, నువ్వేమీ కంగారు పడుకో అని రోహిణి అయితే ధైర్యం చెప్తూ ఉంటుంది మనోజ్తో. నేను ధైర్యంగా ఉండాలని నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు కదా రోహిణి, నా కళ్ళు పూర్తిగా పోయాయని నాకు అర్థమైపోతుంది అని మనోజ్ అంటాడు. అమ్మా, నా కళ్ళమ్మా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలమ్మా,
ఇప్పుడు నేను దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు? ఎవరు రక్షిస్తారు? అని మనోజ్ అయితే ఇక చాలా బాధపడుతూ అంటూ ఉంటాడు. ఇన్ని డిగ్రీలు చదివి నేను ఎందుకు ఉపయోగమమ్మా? చూపు కోల్పోతే నేను గుడ్డివాడిలాగా జీవితాంతం కూడా ఏమీ చెయ్యకుండా, ఏ పని కూడా చేయకుండా, సంపాదించకుండా తిని కూర్చుంటూనే ఉండాలి. అదేనమ్మా నా బాధ కలుగుతుంది అని చెప్పి ఏడుస్తాడు. అప్పుడు ఇక ప్రభావతి అంటుంది, రే ఏంట్రా పిచ్చివాళ్ళగా అలా మాట్లాడుతున్నావు? డాక్టర్ 4 రోజుల తర్వాత కట్లిప్పేస్తారు. అప్పుడు అందరినీ నువ్వు చక్కగా చూడొచ్చు. ఈలోపే ఊరికే భయపడిపోతావేంటి అలాగ నువ్వు? మేమందరం ఎంత ధైర్యంగా ఉన్నామో నీకు తెలుస్తుంది కదా. ఇంతే ధైర్యంతో నువ్వు ఉండాలి అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే సత్యం, అవునరా నీకు చూపు వచ్చేస్తుంది. ఆ కట్లు విప్పంగానే నువ్వు అందరినీ కూడా చూడొచ్చు. నీకు వచ్చిన ఇబ్బంది ఏమీ కూడా లేదు అని సత్యం అంటాడు. ఇక సత్యం మాటలకి అప్పుడే మనోజ్, నిజమా నాన్న అని అంటూ ఉంటే, నిజం మనోజ్, నేను కూడా చెప్తున్నాను కదా అని రోహిణి అంటుంది. అలా అందరూ కూడా ఇక మనోజ్కి ధైర్యం చెప్తూ ఉంటారు. ఇక ఇదంతా ఇలా జరుగుతుండగా సుగుణమ్మ రోహిణి మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక గుర్తు చేసుకొని, ఎందుకు నా కూతురు జీవితం ఇలా చేసావు భగవంతుడా? తన బిడ్డతోనూ సంతోషంగా ఉండలేకపోతుంది. తను రెండో పెళ్లి చేసుకున్న ఆ భర్తతోనూ కూడా తను సంతోషంగా ఉండలేకపోతుంది. ప్రతిరోజు ఏదో ఒక సమస్యని తీసుకువచ్చి ఎందుకు నా బిడ్డని పరీక్షిస్తున్నావో అని సుగుణమ్మ భోజనం చేయకుండానే ఆలోచిస్తూ అలా పడుకొని ఉంటుంది. అప్పుడు ఇక చింటూ, భోజనం చేద్దు కానీ రా అమ్మమ్మ అని అడుగుతూ ఉంటాడు. నాకు ఆకలిగా లేదు నాన్న, నువ్వే తిను అని అంటుంది సుగుణమ్మ. అదేంటమ్మమ్మ ఆకలిగా లేకపోవడం ఏంటి? ముందు నువ్వు వచ్చి భోజనం చెయ్యి అని అంటూ ఉంటాడు. తర్వాత సుగుణమ్మ భోజనం చేస్తుంది. అలా భోజనం చేసిన తర్వాత చింటూ అలాగే సుగుణమ్మ ఇద్దరూ కూడా పడుకుంటారు. అలా పడుకున్న తర్వాత చింటూని నిద్ర లేపుతుంది సుగుణమ్మ. చింటూ, నాకెందుకో గుండె దడగా ఉంది, గుండెల్లో నొప్పి కూడా వస్తుంది, ఏదో అయిపోయినట్టు టెన్షన్ వస్తుంది, నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళు చింటూ అని అడుగుతుంది స్పృహలో లేకుండానే సుగుణమ్మ. అప్పుడే ఇక చింటూ, నేను అమ్మకి ఫోన్ చేస్తానని రోహిణికి ఫోన్ చేస్తుంటే రోహిణి అయితే ఫోన్ లిఫ్ట్ చేయదు, తన ఫోన్ పక్కన పెట్టేసి ఉంటుంది. ఇంతలో విద్యాకైతే ఫోన్ చేస్తారు. విద్యాకి ఫోన్ చేయడంతో అప్పుడే ఇక విద్య రోహిణికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, ఇలా మీ అమ్మకి గుండెల్లో నొప్పి వస్తుందంటే అని అంటూ ఉంటే, అసలు ఎందుకు ఆ భగవంతుడు నన్ను ఇలా పరీక్షిస్తున్నాడో తెలియడం లేదు విద్య. ఇప్పుడే మనోజ్కి దెబ్బలు కూడా తగిలాయి. ఇక్కడ పరిస్థితి ఏమీ బాగోలేదు. నేను మనోజ్కి ధైర్యం చెప్తూ ఉన్నాను. ఎందుకు భగవంతుడు ఇలా నాకు ఒకదాని తర్వాత ఒకట సమస్య తీసుకొస్తున్నాడో తెలియడం లేదు. దయచేసి నువ్వు మా అమ్మని హాస్పిటల్లో జాయిన్ చెయ్యి అని విద్యతో రోహిణి అనడంతో అప్పుడే ఇక విద్య అంబులెన్స్ను పిలిపించి సుగుణమ్మని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. ఎక్కడైతే మనోజ్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడో అదే హాస్పిటల్కి అప్పుడే సుగుణమ్మని కూడా తీసుకొస్తారు. ఇక సుగుణమ్మని ఐసీయూలో పెడతారు. ఇంతలో ఐసీయూ దగ్గర విద్యానైతే చూస్తారు బాలు, మీనా. ఇక విద్యాని చూసి తన దగ్గరికి వెళ్ళి, ఏంటి విద్య ఇక్కడ ఉన్నావేంటని అడుగుతూ ఉంటుంది మీనా. ఏం లేదు మీనా, మనోజ్కి ఏవో దెబ్బలు తగిలాయంట కదా, చూసిపోదామని వచ్చాను అని చెప్తూ ఉంటుంది. మీనా విద్యతో ఇలా అంటుంది, చూడు విద్య, రోహిణి ఎంతో బాధపడుతుంది. తన బాధని నువ్వే ఓదార్చాలి, ఎందుకంటే తను నీతోనే కదా క్లోజ్గా ఉంటుంది అని మీనా అయితే చెప్తుంది. మీనా ఇక అలా చెప్పడంతో సరే మీనా అని ఇక విద్య రోహిణి దగ్గరికి వస్తుంది. విద్యాని చూసిన రోహిణి షాక్ అయిపోతూ, ఏంటో ఇక్కడికి వచ్చావు, మా అమ్మకి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. పక్కకి తీసుకువెళ్ళు రోహిణి, మీ అమ్మగారిని ఐసీయూలో పెట్టారు అని అనగానే, అసలు మేమున్న హాస్పిటల్కి నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది విద్యాని రోహిణి. అదేంటి అలా మాట్లాడుతున్నావు? మరి ఈ హాస్పిటల్కి కాకుండా ఏ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి? పాపం మీ అమ్మగారిని చూస్తుంటే నాకే భయమేస్తుంది. ఆవిడ్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళారు, ఇప్పుడు ఏమంటారు అని అంటూ ఉంటుంది విద్య. ఇంతలో నర్సు వచ్చి అడుగుతూ ఉంటుంది, ఇక్కడే ఒక అమ్మాయి ఉండేది కదా, అమ్మాయి లేదా? ఎందుకంటే ఆమెకి సంబంధించిన ఒక వ్యక్తి ఆమె తీసుకొచ్చింది. ఆ వ్యక్తికి గుండె ఆపరేషన్ జరిగింది, ఆపరేషన్ సక్సెస్ అయ్యింది.
అని చెప్పడంతో ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటారు బాలు మీనా. ఎవరు అనేది తెలియకుండానే ఇక్కడే ఉన్న అమ్మాయి ఎవరో మాకు తెలియదు, కానీ ఆమె ఎవరో సమయానికి ఆవిడ్ని తీసుకువచ్చి బతికించిందని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉందని ఐసీయూ దగ్గరికి వెళ్ళి చూస్తారు లోపలికి బాలు మీనా. చూసేసరికి అక్కడ సుగుణమ్మ ఉంటుంది. సుగుణమ్మని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే డాక్టర్ని అడుగుతూ ఉంటారు. డాక్టర్ తనకి ఏమైంది, ఎందుకు అలా బెడ్ మీద పడుకోబెట్టారు, ఐసీయూలో ఎందుకు ఉంచారు అని అడుగుతూ ఉంటాడు. ఆవిడికి చాలా పెద్ద స్ట్రోక్ వచ్చింది, అందుకని ఆపరేషన్ చేశాము అని చెప్పడంతో ఆ మాట విని ఒక్కసారి మీనా బాలు షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతకీ ఈవిడ తరపు వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరేంటి డాక్టర్ అని బాలు అడగడంతో ఇప్పటి వరకు వాళ్ళ మనవడు ఉన్నాడు, వాళ్ళ మనవడు ఇప్పుడే ఇంటికి వెళ్తున్నానని వెళ్ళాడు. ఈవిడికి ఒక కూతురుందంట, ఆవిడ ఫోన్లో ఆపరేషన్ చేసేయండి అని డబ్బులు కూడా తను అకౌంట్లోనే వేసేసింది అని చెప్తూ ఉంటే ఇక ఆ మాట విని బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే బాలు అంటాడు, ఇప్పుడు ఆవిడకి ఎటువంటి ప్రమాదం లేదు కదా అని అంటూ ఉంటే ప్రమాదమేమీ లేదు, మీరేమీ భయపడకండి, మీకు కావాల్సిన వ్యక్తి ఆమె అని అడుగుతారు డాక్టర్. అవును డాక్టర్, ఆమె మాకు కావాల్సిన వ్యక్తి అని చెప్పగానే సరే మీరు కూడా దగ్గరుండి చూసుకోండి అని చెప్తూ ఉంటారు. తర్వాత ఇక ఇదంతా జరుగుతూ ఉండగా బాలు మీనా అయితే హాస్పిటల్లోనే ఉంటారు. ఇక బాలు మీనా అక్కడే ఉండడం చూసి ఇక రోహిణి ఇదేంటి వీళ్ళు వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు, అమ్మను ఒకసారి చూసొద్దామంటే వీళ్ళ కంట్లో పడతానేమో అని నాకు భయమేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. అలా అనుకున్న రోహిణి బాలు మీనా దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, బాలు మీనా మీరిద్దరూ ఇంటికి వెళ్ళి వంట చేసుకొని రండి అని చెప్తూ ఉంటుంది. అప్పుడే మీనా సరే రోహిణి మీరు జాగ్రత్తగా ఉండండి, మేము ఇంటికి వెళ్ళి వంట చేసుకొని వస్తాను అని బాలు మీనా ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక రోహిణి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చాక ఇంతలో ఒక నర్సు అయితే కొత్తగా వస్తుంది. ఆ రోజే మీరు ఏమవుతారు ఈమెకి అని అంటూ ఉంటే తను మా అమ్మ అని చింటూ అయితే అంటాడు. పక్కనే ఉండి ఓహో మీ అమ్మగారా అని అంటూ ఉంటుంది నర్సు. ఈరోజే నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను, అందుకని నేను గుర్తుపట్టలేదు అని నర్సు అయితే చెప్తుంది. అలా చెప్పిన తర్వాత ఇక నర్సు అయితే బయటికి వస్తుంది. ఇక బయటికి వచ్చి నర్సు బయటికి వచ్చాక అప్పుడే ఇక చింటూ అమ్మా నువ్వు కూడా ఈ హాస్పిటల్లోనే ఉన్నావు కదా, ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే మనోజ్ అంకుల్కి యాక్సిడెంట్ అయ్యింది, అందుకని నేను ఇక్కడున్నాను, నువ్వు ప్రతిసారి బయటికి రావద్దు, ఆ బాలు మీనా కనిపించినా సరే నువ్వు మాత్రం ఏ నిజాన్ని చెప్పొద్దు అని రోహిణి అయితే చెప్తుంది చింటూకి. తర్వాత రోహిణి బయటికి వచ్చేస్తుంది. ఇంతలో మనోజ్కి రిపోర్ట్స్ కూడా వస్తాయి. వచ్చిన తర్వాత ఇక ఆ రిపోర్ట్స్ అయితే తనకి అనుకూలంగానే ఉంటుంది, మనోజ్కి ఎటువంటి ప్రమాదం లేదు, కాబట్టి మీరేమీ కంగారు పడకండి, తన చూపు మాత్రం నార్మల్గానే ఉంటుంది అని అనడంతో ఊపిరి పీల్చుకుంటారు అందరూ కూడా. అప్పుడే ఇక అంటూ ఉంటుంది రోహిణి, ఇప్పుడు తన కట్లు విప్పేస్తారా కళ్ళకున్నాయి అని అడుగుతుంది డాక్టర్ని. ఇప్పేద్దామమ్మా, ఈరోజే విప్పుతాను కట్లు కూడా అని డాక్టర్ అయితే చెప్తాడు. అప్పుడే ఇక రోహిణి చాలా థ్యాంక్స్ డాక్టర్, సమయానికి వైద్యం అందించి నా భర్తని చూపు కోల్పోకుండా చేశారు అంటూ కృతజ్ఞతలు చెప్తుంది రోహిణి. తర్వాత బాలు మీనా ఇంటి దగ్గర నుంచి వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక మనోజ్కి కళ్ళకి ఉన్న గంతలను అయితే తీస్తూ ఉంటారు. తీసేసరికి ఇంకా మనోజ్ కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచి ముందుగా ప్రభావతిని చూస్తాడు. అమ్మా నువ్వు నాకు కనపడుతున్నావమ్మా, నిన్ను నేను చూడగలుగుతున్నాను అని మనోజ్ అంటాడు. రోహిణి అంటూ రోహిణిని కౌగిలించుకుంటాడు. మనోజ్ నీ గురించి ఎంత భయం వేసిందో తెలుసా, నీకేమన్నా అయితే నేను బ్రతకలేను మనోజ్, నేను బ్రతకలేను, నువ్వంటే నాకు ప్రాణం అని అంటూ రోహిణి అయితే ఎమోషనల్ అవుతుంది. అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రభావతి, రోహిణి తన కళ్ళు తీసి నీకు పెట్టమని డాక్టర్ని అడిగిందిరా, ఇంత మా గొప్ప భార్య ఇక ఎవరికి దొరుకుతుంది చెప్పు అని అంటూ ఉంటుంది ప్రభావతి.
రే మనోజ్ ఎలా ఉందిరా అని అడుగుతూ ఉంటాడు సత్యం. నీకేదైనా జరగనంది జరుగుతుందేమో అని చాలా భయపడిపోయాన్రా. ఆ భగవంతుడు దయ వల్ల నీకేమీ కాలేదు అని అంటూ ఉంటాడు. అప్పుడే మనోజ్ అయితే, నన్ను క్షమించు నాన్న, నిన్ను చాలా మాటలు అన్నాను, ఆ పాపమే ఇలా శాపంగా మారిందేమో అని మనోజ్ అయితే చెప్తాడు. అలాంటిదేమీ లేదు లేరా, నువ్వు కంగారు పడకు. అయినా కారులో వెళ్ళవలసిన వాడివి రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్ళడం ఏంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఆ విల్లా విజయ్ గాడు నాకు కనిపించాడు అన్న, వాడిని పట్టుకుందామని వాడు వెనకాలే వెళ్ళేటప్పుడే ఇలా జరిగింది అంటూ ఇక మనోజ్ అయితే చెప్తాడు. మనోజ్ అలా చెప్పిన తర్వాత రే ఇంకెప్పుడు కూడా ఇలా చెయ్యొద్దు అని అంటూ ఉంటాడు సత్యం. ఇంక ఇదంతా జరుగుతుండగా బాలు మీనా చాలా హ్యాపీగా ఉంటారు. ఇంతలో చింటూ అయితే కనపడతాడు వీళ్ళకి. చింటూ, మీ అమ్మ వచ్చిందా అని అడుగుతూ ఉంటే, అమ్మ వచ్చి వెళ్ళిపోయింది అని చింటూ అయితే చెప్తాడు. అవునా, ఎప్పుడొచ్చింది? ఉదయమే వచ్చింది. తర్వాత మీరు అప్పుడు లేరు, మీరు ఎక్కడికో వెళ్ళారు అంకుల్. వచ్చి అమ్మమ్మని పలకరించేసి ఏదో డబ్బు కూడా కట్టేసి వెళ్ళిపోయింది తను అని చెప్తూ ఉంటాడు చింటూ. ఆ మాట విని బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు. మనం లేని టైంలో వచ్చి మనం చూడకుండానే ఆవిడ వెళ్ళిపోవడం ఏంటండి, నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే, ఇంతలో నర్సు సీసీ కెమెరాలు అన్నీ కూడా చెక్ చెయ్యి, మళ్ళీ మేడం దేని గురించైనా అడిగితే మనం కరెక్ట్గా చెప్పాలి కదా అని అంటూ ఉంటుంది నర్సు. అప్పుడే ఆ మాట విని, మేడం ఈ ఐసీయూలో కూడా సీసీ కెమెరా ఉంటుందా అని అడుగుతూ ఉంటే, ఉంటుంది సార్ అని చెప్తూ ఉంటుంది మీనా. ఇప్పుడు అసలు చింటూ వాళ్ళ అమ్మ ఎవరో మనం ఇట్టే కనిపెట్టగలము అని బాలు అయితే అంటాడు. ఎలాగండి, వాళ్ళ అమ్మని మనం ఎలా కనిపెడతామో అని మీనా అనడంతో, ఎందుకు కనిపెట్టలేం మీనా, చూడు తను ఇక్కడికి వచ్చి వెళ్ళింది కదా, సుగుణమ్మ గారి రూమ్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆ సీసీ కెమెరాలో మొత్తం కూడా తెలుస్తుంది, పద వెళ్ళి చూద్దాము అని రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ కావాలని అడుగుతారు. అప్పుడే సీసీ కెమెరా ఫుటేజ్ని చూపిస్తారు. ఇది సరి వాళ్ళ సీసీ కెమెరా ఫుటేజీ చూడండి అంటూ చూపిస్తారు. ముందు బాలు మీనా వెళ్ళినట్టు చూపిస్తారు. తర్వాత బయటికి వచ్చాక మరికొంచెం సేపటికి అక్కడికి వస్తుంది రోహిణి. ఇక రోహిణి వచ్చి సుగుణమ్మ చెయ్యి పట్టుకొని ఏడుస్తుంది. ఇంతలో చింటూ కూడా రోహిణిని పట్టుకొని ఏడుస్తాడు. అప్పుడే ఇక నర్సు వచ్చి మాట్లాడుతుంది. ఇంతలో ఆ నర్సు అటువైపుగా వెళ్తూ ఉంటే, మీనా నర్సుని చూసి ఇలా రండి, ఇప్పుడు ఆమె కూతురు ఈమెనా అని అడుగుతూ ఉంటుంది. అవును మేడం, నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను, నేను రూమ్లోకి వెళ్ళేసరికి ఇవిడుంది, మీరేమవుతారు అంటే నేను ఆమె కూతుర్ని అని కూడా చెప్పింది. ఫీజు మొత్తం కట్టేశాము, ఇక్కడ మీరే కాపలాగా ఉండాలని నాకు కూడా కొంత డబ్బు ఇచ్చి ఆమె వెళ్ళిపోయింది అని నిజాన్ని బయట పెడతారు. అది విని ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు బాలు మీనా. అంటే చింటూ రోహిణి కొడుకంటారా? సుగుణమ్మ రోహిణి ఇద్దరు కూడా తల్లి కూతుర్లా అని అంటూ ఉంటుంది మీనా. అవును మీనా, ఇన్ని రోజులు మనోజ్ గాడిని అనుమానించాం కానీ రోహిణిని అనుమానించలేదు. మనోజ్ గాడు కల్పనతో కాపురం చేసి వాళ్ళు విడిపోయాక చింటూ పుట్టాడేమో అనుకున్నాము, కానీ ఇది ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. మా కుటుంబాన్ని మోసం చేసి పెళ్లి చేసుకుంది ఎవరో కాదు, రోహిణియే, చింటూ కన్న తల్లి రోహిణి అని అంటూ ఉంటాడు మీనా. ఇంకా ఎందుకండి, మరి వెళ్ళి చెప్దాం పదండి అని మీనా అనడంతో, ఇప్పుడు కరెక్ట్ కాదు మీనా, ఇప్పుడు కేవలం మనం సీసీ కెమెరాని చూపిస్తే అప్పుడు తెలిసినవాడు కదా చూడ్డానికి లోపలికి వచ్చాను, తెలిసిన పిల్లోడు కదా చెయ్యి పట్టుకున్నాను, తన్ని ఓదార్చాను అని మళ్ళీ అబద్ధాలు చెప్తుంది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా, ఈ రోజు నుంచి అసలు ఈ పార్లలమ్మ ఎందుకే నాటకం వేసిందో మొత్తం బయటికి తీద్దాము అని అంటూ ఉంటాడు బాలు. ఇక బాలు మాటలకి అప్పుడే మీనా, రోహిణి ఇంత మోసం చేస్తుందని, తను ఇంతలా నమ్మక ద్రోహం చేస్తుందని అనుకోలేదు, రోహిణికి మరి గుణపాఠం చెప్పి తీరాల్సిందే అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మీనా, చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని
మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.